చెప్పండి మీరు ఏ కాలేజీ ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖైరతాబాద్ కాలేజ్. మేము విఎస్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు మరి ప్రభుత్వము బస్ పాస్ ఛార్జీలు పెంచింది ఏమంటారు మరి? బస్ పాస్ ఛార్జీలు పెంచారంటే మా పేరెంట్స్ అంతా ఫార్మర్స్. వాళ్ళు ఇచ్చే అమౌంట్ అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్లో మాకు ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నెల నెలకి మేము అమౌంట్ అడగాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఎన్నో ఊరు నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి చదువుకోవాలంటే పైసలు నెల నెలకు అడగాలంటే కూడా ఇబ్బంది కదా. అందుకని అనిపిస్తుంది మా మా పైన చాలా భారం పడుతున్నట్టు, మా పేరెంట్స్ పైన మేమేదో బర్డెన్ ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఏ డిస్టిక్ మీద ఎక్కడ ఎక్కడ ఉంటుంది? మాది నాగర్కర్నూల్ డిస్టిక్. మేము ఇక్కడ రామ్నగర్లో ఉంటాం. హాస్టల్ మాది బీసీ హాస్టల్. అక్కడ నుంచి మేము మళ్ళీ ఖైరతాబాద్కి కాలేజ్కి వెళ్తాం. సో మేము దాంతోపాటు మేము అంటే స్టూడెంట్స్ కదా, మేము దాంతోపాటు ఎన్సీసీ చేస్తున్నాం. మాకు వేరే దగ్గర ఏమైనా సెలక్షన్స్ ఉన్నాయన్నా కానీ వెళ్ళాలంటే బస్ పాస్ ఉండాలి. బట్ అదే బస్ పాస్ రేట్లు పెంచడం కానీ, దాంతోపాటు ఇంకా బస్ పాస్ ఓపెన్ కాకపోవడం కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈవెన్ మేము వచ్చి 4 days అవుతుంది. 4 days నుంచి మేము ఛార్జెస్ పెట్టుకొని డైలీ 100 రూపీస్ అంటే 400 అయిపోయినాయి. ఇదే 400 బస్ పాస్ తీసుకున్నప్పుడు బస్ పాస్ లేదు. ఇప్పుడు అప్లికేషన్ డేట్ ఇంకా ఓపెన్ కాలేదు, అదే వెబ్సైట్ ఓపెన్ కాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నాం మేము. ఇప్పుడు నేను తెచ్చుకున్న ఇంటికా నుంచి నేను 1000 రూపీస్ తెచ్చుకున్నా. 1000లో నేను 500 నేను ఛార్జెసే పెట్టుకున్నా. ఇప్పుడు నేను నేను బస్ పాస్ అప్లై చేసుకోవాలని నాకు అమౌంట్ లేవు. ఇప్పుడు మళ్ళీ నేను నా పేరెంట్స్ని అడగాలి. నా పేరెంట్స్ అడగాలంటే వాళ్ళు కూలికి పోతేనే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సిచ్యువేషన్ బాగాలేదు. అదే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి వాళ్ళకేమో ఫ్రీ పెట్టిర్రు, మళ్ళీ బస్సులు కూడా ఈ అందరూ ఫుల్ అయిపోతూ ఉన్నారు మొత్తం. ఏం చెప్తారు? అది చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అనమాట. అదేదో ఫ్రీ పెట్టకుండా అదేదో అమౌంట్ ఏదన్నా తగ్గియడం కానీ, లేదంటే ఒకవేళ ఇది ఒకవేళ అంటే పెద్దవాళ్ళకి కాకుండా అదేదో చదువుకునే పిల్లలకి పెట్టిరనుకో అది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అంటే పిల్లలు చదువుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే పనిపాట లేని వాళ్ళు కూడా షికార్లకు వెళ్ళినట్టు తిరుగుతున్నారు వాళ్ళు. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. గవర్నమెంట్కి భారం పడుతుంది, దాంతోపాటు ప్రజలకి భారం పడుతుంది ఏదో విధంగా. ఇదంతా చేయకుండా ఇప్పుడున్న ఛార్జెస్నే తక్కువ చేయడం అనేది చాలా ఉత్తమంగా ఆలోచించినట్లు. అది స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీ పెడితే సరిపోతుంది. స్టూడెంట్స్కి ఫ్రీగా పెట్టినా సరే, లేదంటే బస్ పాసెస్ తగ్గించినా బాగుంటుంది. తగ్గించినా బాగుంటుంది. మేము అదే అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ మనం అనుకుంటే జరగదు కదా. ఎట్లున్నాయి మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లున్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక పరిపాలన జరుగుతుంది, ఏదో అభివృద్ధి వైపు అడిగేస్తున్నాం అనే ఒక విధంగా ఉండే అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనిపిస్తుంది 1 year కంప్లీట్ అయింది. నాకు ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి పథకాలు కానీ మాకు వచ్చినాయని మాత్రం ఏం లేదు. ఇప్పుడు మా పేరెంట్స్కి ఇంతకుముందు ఏముండంటే రైతు బంధు అవి వస్తుండే కన్నా, అవి వచ్చినప్పుడు ఆ అమౌంట్ మాకు యూజ్ అవుతుండే. ఎప్పుడు మేము చదువుతున్నప్పుడు అంటే 1 year బ్యాక్ అవి వచ్చినప్పుడు అంటే టైం టు టైం పడుతుండే, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అమౌంట్ వస్తుండే, అవి మాకు మా పేరెంట్స్ పంపుతుండే. బట్ ఇప్పుడు టైం టు టైం అమౌంట్ లేదు, ఏం లేకపోతే అంటే ఎలాంటి ఇన్కమ్ లేదు మాకు గవర్నమెంట్ నుంచి. మా పేరెంట్స్ కష్టపడితే కానీ మాకు అమౌంట్ రాదు. చాలా ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు వ్యవసాయం? అన్న మాకు 5 acres ఉందన్న. 5 acres ఉంది. ఆ 5 acres మా నాన్న పేరు మీద ఉంటుంది అనమాట. ఆ 5 acresకి అమౌంట్ రాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే 4 acres లోపు అన్నాడు. 4 acres అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఫ్యామిలీకి చిన్న అంటే ఎంత కాదనుకున్నా కానీ చిన్న రైతు కంటే 5 acres కన్నా 5 acres ఉంటుంది. ఎంత లేదన్నా 5 acres ఉంటుంది కదా. ఆ 5 acres వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాంటి అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ ఉన్నది అన్న గవర్నమెంట్ నుంచి. అది చాలా ఇబ్బందిగా ఉందన్న మాకు ఇప్పుడైతే. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు ఖర్చు నెలకు? నా ఖర్చు అంటే మేము వేసే పంట బట్టి ఉంటుంది అన్న. మేము పత్తి వేసినాం అనుకో, ఒక ప్యాకెట్కి 700 అట్లుంటుంది. తర్వాత అంటే ఒక ప్యాకెట్కి 700. మేము 5 acres వేసినామంటే దానికి ఎంత చాలా ఇన్కమ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుంటుందంటే కేసీఆర్ ఉన్నప్పుడు అమౌంట్ వస్తుండే, మాకు ఫర్టిలైజర్స్ అవన్నీ తెచ్చుకోవడానికి ఏదో విధంగా అవసరం అవుతుండే, టైం టు టైం వస్తుండే మాకు. బట్ ఇప్పుడు టైం టు టైం అమౌంట్ లేదు. మా పేరెంట్స్ ఏదైనా పంట వండియాలన్నా కానీ అప్పు చేయాల్సి వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ మళ్ళీ మాకు వచ్చిన క్రాప్ ఉంటుందా, ఆ క్రాప్ అమౌంట్ అమ్మిన తర్వాత కూడా అందులో సగానికి సగం మేము చేసిన అప్పుకే పోతుంది. మా పేరెంట్స్ ఏం సంపాదలేకపోతారు, మాకేం పెట్టలేకపోతారు. మమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివాలన్నా కానీ వాళ్ళ వల్ల అయితే లేదు. మా పేరెంట్స్ ఫినాన్షియల్గా లేరని చెప్పేసి ఒక ఆలోచనతో మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మీకు బస్ ఛార్జీలు కావచ్చు, మీకున్న ఛార్జీలు మీ పర్సనల్ ఛార్జీలు కావచ్చు, ఎంత ఖర్చు వస్తుంది మీకు? నా పర్సనల్ ఖర్చులు అంటే దాదాపు ఒక నార్మల్గా ఎంత లేదనుకున్నా కానీ ఒక 500 నుంచి 600 వస్తుంది గ్యారంటీ. నేను ఉండేది బీసీ హాస్టల్నే. బట్ బీసీ హాస్టల్లో ఉన్నంత మాత్రం నాకు ఎలాంటి నీడ్స్ ఉన్నామంటే కాదు కదా.
నాకు ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్నాయి. 18 ఇయర్స్ అబ్బాయికి నీడ్స్ ఉంటాయి, అవునా? ఎంత లేదన్నా 500 ఖర్చు అవుతుంది. తర్వాత నాకు ఛార్జెస్ అన్నప్పుడు నేను డైలీ నేను ఈ నుంచే నేను ఎక్కడ లాల్ బజార్ వెళ్ళాలి. నాకు ప్రాక్టీస్కి నేను లాల్ బజార్ వెళ్తున్నా. నేను డైలీ 100 రూపీస్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుందన్న. అట్లా నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ డేట్ ఓపెన్ అయినంత వరకు నేను పెట్టుకుని ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్ అంటే 500 అయిపోతుంది, అవునా? చాలా ఇబ్బంది అవుతుంది కదా నాకు. ఇప్పుడు నేను ఆ 500 నేను దేనికి ఉంచుకుంటాను? నా ఖర్చులకు, నా నీడ్స్ కన్నా ఉంచుకుంటానా? ఆ 500 అయిపోయినా నా నీడ్స్కి మళ్ళీ నా పేరెంట్స్ని అడగాలనా? వాళ్ళు అంటే నేను వెనక అడిగేయాల్సి వస్తుంది. నేను ఏం చేయాలన్నా సరే వెనక అడిగేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. కొంచెం మరి ఈ ఫ్రీ బస్సు కావచ్చు, ఈ రేట్లు కావచ్చు, తగ్గించమంటారా మరి అట్లనే కొనసాగించమంటారా? అన్న తగ్గించాలన్న. లేదంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఇన్కమ్ రావాలి, ఏమంటారు ఈ ఆర్టీసీ నుంచి. మనకు మొత్తానికి ఇన్కమ్ రాకుండా నేను ఫ్రీగా పెడతా అంటే కాదు కదన్న. ఇప్పుడు నువ్వు నేనున్నావన్నా, నాకు ఫ్రీగా పెట్టి నీకు పైసలు పెడితే ఏమవుతుంది? నీ పైన భారం ఎక్కువవుతుంది కదా. అప్పుడు అంటే ఎట్లయినా సరే నేను గ్రాడ్యువల్గా నేను ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు నీ మీద భారం పడుతుంది, అవునా? ఇప్పుడు 10 మంది మోసే భారం ఒక్కడు మోసే ఎట్లుంటుంది? అదే కదా. అది కాకుండా 10 మంది ఉంటే 10 మందికి ఇంతో అంత కొంచెం తగ్గించి పెడితే ఎట్లుంటుంది అన్న? అందరి నుంచి ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ పీస్ఫుల్గా నడిపించవచ్చు, ఎలాంటి లొల్లులు ఉండవు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమన్నాడన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను ఎవరికి పైసలు ఇవ్వలేకపోతున్నా, ఉద్యోగ సంఘాలు వచ్చినా అంటే నన్ను నిలువ నరికినా సరే నన్ను అమౌంట్ లేదంటారు. ఇలాంటి ఫ్రీగా ఇచ్చే బదులు అదేదో ప్రైస్ తగ్గించడం అనుకో, ఇంత అమౌంట్ వస్తుంది, కవర్ అవుతుంది, అవునా? ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పని చేస్తే ఇల్లు నడుస్తుంది. ఒక్కడే పని చేస్తే నడవదు అన్న. అది మా మెయిన్ ఏంటంటే ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ నడిపే విధంగా నడపాలి. ఎవరికి తగ్గియాలి, ఎవరికి పెంచిస్తే బాగుంటుంది అంటారు అన్న. ఇప్పుడు అందరికీ తగ్గియాలన్న, అందరికీ ప్రైస్ పెట్టాలి, ఫ్రీ పెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ తగ్గియాలి. ఇప్పుడు 200, ఇప్పుడు నేనున్నా నా ఊరు నుంచి ఇడికి రావాలంటే 200 అవుతుంది. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఎంత ఉండే తెలుసా? 150 ఉండే అన్న, 50 రూపీస్ పెరిగింది. అట్లా కాకుండా అదే 150 నడిపిస్తే అందరికీ, అందరి నుంచి 150 వస్తే బాగుంటుంది. మొత్తానికే నువ్వు ఇక్కడ 50 రూపీస్ పెంచి నీళ్ళకు ఫ్రీగా ఇస్తా అంటే కాదు కన్నా. ఆడ పార్షల్ ఇప్పుడు ఆయన గెలిచిందంటే ఒక అమ్మాయిలు వేస్తేనే గెలవలే కన్నా, ఒక మహిళలు వేస్తే గెలవలే కన్నా. నాలాంటి వాళ్ళు అబ్బాయిలు వేసిరు, మీలాంటి వాళ్ళు వేసినప్పుడే ఆయన గెలిచింది కదా. ఇప్పుడు నువ్వు రాజకీయం అంటే నువ్వు ఒక రాజకీయం అయినా సరే, ఒక పాలిటిక్స్ అయినా సరే నిన్ను ఎందుకు ఎన్నుకుంటారన్నా? ప్రజలను సమానంగా చూడాలనే కదా. నువ్వు ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసినట్లే కన్నాడా. అది ఆ టైంలో గవర్నమెంట్ ఏమైతే ఫెయిల్ అవుతుంది, అవునా? ఎవరైనా క్వశ్చనింగ్ చేస్తారు. మనం బస్సులో వెళ్తున్నాం అన్న, ఫ్రీ పెట్టినందుకు అమ్మాయిలు చాలా మంది వస్తారు, గొడవలు అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గ్రాడ్యువల్గా పిల్లలు చాలామంది వెళ్తారన్న. మార్నింగ్ టైంలో తెలుసా అన్న, మేము హైదరాబాద్ వెళ్ళాలంటే 6 hours బస్ ఎక్కి వెళ్ళాలి. ఆ 6 hours బస్ తెలుసా ఎంత రష్ అవుతుంది తెలుసా? చాలా టైటే వెళ్తుంది. మేము ఫుడ్ బోటింగ్ చేయడానికి కూడా స్పేస్ ఉండదు తెలుసా అన్న, మరీ దారుణంగా ఉంటుంది. బస్సులు కూడా సరిపోతున్నాయా మరి? మీరు తిరుగుతూ ఉంటారు. బస్సులు సరిపోవట్లేదు అన్న, అస్సలు సరిపోవట్లేదు. అంటే ప్రయాణికులు ఎక్కువయ్యారు, బస్సులు తక్కువైనాయి. ఫ్రీ బస్ కన్నా ముందు ఏమైందంటే ర్యాపిడో అవన్నీ చెప్పేసి వెళ్ళిపోతుంది. స్టూడెంట్సే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా సఫర్ అవుతారు అన్న స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఫుడ్ బోర్డింగ్ చేసినప్పుడు నా కాలో చెయ్యో జారిపడింది. నేను ఊరు నుంచి వచ్చిన, నా పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, చాలా ఇబ్బంది అవుతుంది కదా. అదే ఒక బస్ దగ్గర 2 బస్సులు వేసిరు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న వాళ్ళు వెళ్తారు, బ్యాలెన్స్గా వెళ్తారు, ఇలాంటి ఇబ్బందులు ఉండదు, పీస్ఫుల్గా నడుస్తుంది. అదే అంటే ఏమంటారు, మనకి బస్సులు ఇవన్నీ పెంచితే బాగుంటుంది. మీ పేరు ఏం పేరు? వంశీ. మీరు ఎక్కడ, మీ దగ్గర నుంచి? గద్వాల్ డిస్ట్రిక్ట్. మీరు కూడా సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్, సేమ్. మీకు ఎంత వస్తుంది బస్ ఛార్జ్? మాకు కూడా సేమ్ 600 వస్తుంది అందరు. ఏం చెప్తారంటే ఇప్పుడు తీసేయమంటారా మొత్తానికి, లేదంటే ఫ్రీ బస్ తీసేయమంటారా, లేదంటే ఈ రేట్లు కావచ్చు, బస్ ఛార్జీలు పెంచినాయి కదా, ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా పెంచింది. ఫ్రీ బస్సు మొత్తం తీయకపోయినాం కాదు, కానీ రేట్ తగ్గిస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఒకవేళ తీసేసినా కానీ అందరికీ ఛార్జెస్ తక్కువ చేస్తే గవర్నమెంట్ నడుస్తుంది, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది అని. మరి వాళ్ళకు ఫ్రీ పెట్టింది, మనకేమో అమౌంట్ ఛార్జ్ చేసారు. దీనివల్ల చాలా పెంచింది కదా వాళ్ళకి. అదే ఇప్పుడు పెంచారు, మాకు అదే అర్థమవుతుంది స్టూడెంట్స్కి. ఇంతకుముందు మాకు 450కి వస్తున్నాయి పాస్, 430కి ఫస్ట్ పాస్ 450కి వస్తున్నాయి. ఇప్పుడు 600 అయిందంట. ఇప్పుడు మాకు అంతకుముందు 430కి తీసుకోవడానికైనా చాలా కష్టపడేది. పేరెంట్స్ అడుగు లేదు, ఏదో ఒకటి మనం అంతకుముందు పైసలు కూడా పెట్టుకోవడం తెచ్చుకునేది. ఇప్పుడు 600 అనేది 1 month 600 రూపీస్ పెట్టాలా. మళ్ళీ మనం బ్యాచిలర్స్ హాస్టల్స్ ఉంటాం, మా నీడ్స్ వాడుకోవాలి, హాస్టల్లో ఫుడ్, మళ్ళీ బయట ఫుడ్,
మొత్తం ఈ లెక్కన వేస్తే మాకు కూడా 1000 పైన వస్తుంది ఖర్చు. బస్ ఛార్జ్ కాకనే 1000 వస్తుంది. ఇట్లా మళ్ళీ దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి అంతకుముందు జూన్లో ఓపెన్ అవుతున్నాయి అకాడమిక్ ఇయర్ది స్టార్ట్ అవుతున్నాయి. ఇంతవరకు 10 days అయినా అకాడమిక్ ఇంకా స్టార్ట్ కాలేదు, వెబ్సైట్ ఓపెన్ కాలే, చాలా సఫర్ అవుతుంది. మీదేంటి మీ వ్యవసాయ కుటుంబమైనా వ్యవసాయ కుటుంబం. మీకు ఎన్ని ఎకరాలు అది? మాకు 5 acres. 5 acres. ఇప్పుడు రైతు బంధు పడ్డదా మీకు? పర్లేదు. పర్లేదు. అంతకుముందు మా డాడీ కంటే మా డాడీ పేరు మీద ఉంది మాట మొత్తం, అందువల్ల పర్లేదు. 2 acres వాళ్ళకి అన్నట్టు అన్నారు, వాళ్ళకి ఏం పడ్డదో తెలియదు, మాకైతే రాలేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే వచ్చేది, జూన్లో వచ్చేది, ఫిబ్రవరిలో వచ్చేది. ఎట్లున్నాయి మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్లో కానీ కరెక్ట్ మనం ఏమంటే రబీ సీజన్, ఇది సీజన్ అంటే మనం పంటలు వేసే ముందర వచ్చేది కాబట్టి అప్పుడు ఆ డబ్బు పైసలతోనే ఇత్తనాలు తెచ్చుకునేది, పెద్దవాళ్ళ పైసలు తీసుకునేది. ఈ డబ్బులు లేని వల్ల మా డాడీ లోన్ తెచ్చుకోవాలి, లోన్ అన్నా లేకపోతే వేరే వాళ్ళ వడ్డీకి అయినా పైసలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆ అమౌంట్ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఏ పైసలతో పెట్టుబడి పెట్టి పంట పండించి ఆ పైసలతో వడ్డీ కట్టుకోవాలి. మన వడ్డీతో పాటు మా పిల్లలు చదివించుకోవాలి, మా నీడ్స్ అన్నీ చూసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు రైతు బంధు రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పంటకు కావాల్సిన పైసలల్లో మనం వస్తున్నాయి కదా రైతు బంధు, ఆ పైసలతో పెట్టేసేది. ఇంకా మిగతా మేము కూలి ఆ పైసలతో మనం చదువుకునేది చేసుకునేది, దినచర్య బాగా నడిచేది. అప్పుడు ఇట్లా రావడం వల్ల అయితే లేదు, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది ఫ్యామిలీస్. ఎక్కడ ఏ కాలేజ్ మీది, ఎక్కడ ఉంటారు? కోటి వివేకవర్ధిని కాలేజ్లో చైతన్యపూడిలో నేను ఉంటా. ఇప్పుడు ప్రభుత్వము బస్ పాస్ రేట్లను జనరల్ పాస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, మెట్రో కావచ్చు, డీలక్స్ కావచ్చు, ఇవన్నిటిని పెంచింది రేట్లు, ఏం చెప్తారు? మాకు అంటే సడన్గా 20% పెంచేసరికి అంటే 400 నుంచి అమౌంట్ 600 అంటే ఎక్కువ హ్యూజ్ అనిపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మంత్లీ ఫర్ 21 రూపీస్ అట్లా పడుతున్నాయి. ఇదివరకు 15 పడేది కదా. మళ్ళీ అందులో ఎందుకు ఇట్లా ఎంత డిఫరెన్షియేషన్ అర్థం కాలేదు మాకు. మీదేంటి రూట్ పాసా, జనరల్ పాసా? ఏంటి? మంత్లీ జనరల్ స్టూడెంట్ పాస్. జనరల్ స్టూడెంట్ పాస్ ఎంత అవుతుంది మీకు ఖర్చు? అంటే ఇదివరకు పాతగా ఉన్నప్పుడేమో 450 విత్ ఛార్జెస్, ఇప్పుడు 650 పడుతుంది. అదే ఇప్పుడు టెఫ్ట్ పెట్టుకొని ఇట్లా చేసినానుకో 750 పడుతుంది. ఇది మొబైల్లో చేస్తానా? మొబైల్లో టెఫ్ట్ పెట్టి మొబైల్లో అంటే క్యాన్సిలేషన్ కాకుండా అంటే విత్ 100 ఛార్జెస్ మళ్ళీ ఇంకో 100 పడతాయి మళ్ళీ. అదే మరి 750 అవుతుందని క్యాన్సిల్ చేయించుకోనికి వచ్చినాం. మరి వాళ్ళకేమో ఫ్రీ పెట్టారు, మనకేమో ఛార్జెస్ పెంచుతా ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫ్రీ పెట్టి మన దాని బడ్జెట్ పెంచారు, మళ్ళీ చూసుకుంటే మెట్రో కూడా పెంచారు. మెట్రో ఛార్జెస్ 30 ఉండేది, ఇది 7 అంటే ఇదివరకు 30 ఉండేది నేను పోయే రూట్కి, ఇప్పుడు 37 ఉంది. మెట్రో పెంచారు, ఇది పెంచారు. అందుకే డే కూడా ఆకుండా కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డేనే చేయించుకోనికి వచ్చిన క్యాన్సిలేషన్. ఇక్కడ హాస్టల్ ఉంటారా మీరు? హాస్టల్ ఉంటా, చైతన్యపూడి గోట హాస్టల్లో ఉంటా. ఇప్పుడు ఏం చెప్తారు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? అంటే వాళ్ళకి ఫ్రీ ఇచ్చి మనం ఎదురుతుంది ఎట్లా ఉంటుంది బ్రో, అందుకే నాకు నచ్చలేదు. అంటే ఎట్లా మరీ హ్యూజ్గా ఉంది కదా, ఒకేసారి 200% పెంచిండు కదా స్టూడెంట్స్ మీద. మళ్ళీ అందులో మెట్రో ఒకసారి ఎందుకు పెంచాలనుకుంటా మీకు తెలుసా? మాకు తెలియదు. కాకపోతే జనరల్గా థింకింగ్ ఏం చేస్తాం మనం, పబ్లిక్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిర్రు, తక్కువ వస్తున్నాయి కానీ మనం పెంచిర్రు అనుకుంటాం కదా, అంతకుమించి నాకు ఏం తెలియదు. ఇట్లా బస్సులు సరిపోతున్నాయా? వెళ్ళేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా? బస్సులు సరిపోతూనే ఉన్నాయి, బస్సులకి ఏం ఇబ్బంది లేదు కానీ ఛార్జెసే కొంచెం నచ్చలేదు అంతే. ఫ్రీ బస్ ఉంచాలా తీసేయాలా? ఫ్రీ బస్సా అది మనకి తెలియదు కానీ వాళ్ళకి ఫ్రీ పెట్టి మన మీద ఎక్కువ పెంచితే ఎట్లా ఒప్పుకుంటాం చెప్పు, అది మనకి తెలియదు కానీ వాళ్ళ ఆప్షన్, అది మనం ఏం చేయలేము. కానీ మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఉంచాలా తీసేయాలి? ఎందుకంటే వాళ్ళేమో చాలామంది ఎక్కుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు, మీరేమంటారు? నాకు ఫ్రీ బస్సు ఉంచవచ్చు అనిపిస్తుంది. అంటే నా వాటికైతే నెగిటివ్గా ఏమనిపించలేదు కానీ అందవాడికి మన మీద పెంచేసరికనే నాకు నచ్చలేదు, అదివాడికైతే మంచిగానే అనిపించింది.